హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి సంచి చేసుకుని కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను మా పాప మొన్న డీమార్ట్కి వెళ్ళాను కదా. ఆ రోజు ఇంకా లైన్ చాలా ఎక్కువ లైన్ ఉంది బిల్డింగ్ దగ్గర అని చెప్పి ఏవో కొద్దిగా తీసుకుని వచ్చేసాను. ఇంకోటి ఏంటంటే మీకు నేను ఆ రోజు బిల్ ఎంత అయింది అని చెప్పలేదు కదా. ఆ రోజు 800 అయింది అంతే. 800 అంటే కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, పితాంబరి పౌడరు ఇవాళ సింపుల్గా తీసుకున్నాను. గ్రాసరీస్ అయితే ఏం తీసుకోలేదు. ఆల్రెడీ ఇంట్లో కొన్ని గ్రాసరీస్ ఉన్నాయిలేండి, కొన్ని లేవు. ఇంకా అవి మా హస్బెండ్ ఇవాళ వచ్చేసారు క్యాంప్ నుంచి. ఇవాళ మార్నింగ్ వచ్చారు, ట్యూస్డే కదా ఇవాళ. ఇంకా వచ్చాక మా అమ్మాయిని స్కూల్కి పంపేసి ఆ తర్వాత ఇద్దరం కలిపి వెళ్ళాం డీమార్ట్కి. ఏమేమి తీసుకున్నానో చూద్దాం రండి. ఇవి చూసిన తర్వాత వీళ్ళకి బిల్ ఎంత అయి ఉంటుందో కూడా మీరు గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, డబల్ హార్స్ మినపప్పు, ఇంకా ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ ఎందుకంటే నేను డైట్ అది స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫుల్గా వెయిట్ గెయిన్ అయిపోయింది. బాగా డైట్ ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాను. ఫస్ట్ అలా డైట్ బాగా చేసుకునేదాన్ని. ఇంకా 1 ఇయర్ నుంచి డైట్ లేదు, ఏమీ లేదు. ఓ టైం పాడు లేకుండా తినడం అలా. ఇంక ఈ కానించి కరెక్ట్గా ఒక 15 days టార్గెట్ పెట్టుకుంటాను. ఈ 15 daysలో ఎంత తగ్గేది ఏంటి అనేది చూస్తాను. నేను స్టార్ట్ చేసినప్పుడు మీకు కూడా చెప్తాను నేను అలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది. దానికోసమని ఓట్స్ అవి తెచ్చుకున్నాను. చూస్తారు కదా, ఇవైతే గులాబ్ జామ్. ఎందుకంటే థర్స్డే మా హస్బెండ్ బర్త్డే, ఆ రోజు చేద్దాము అని అనుకుంటున్నాను. చూడాలి చేస్తానా లేదా. స్వీట్స్ ఇష్టం అన్నారు కదా మా హస్బెండ్కి, ఇంక అందుకే తీసుకున్నాను ఆ రోజు చేద్దాము అని. November 6 మా హస్బెండ్ బర్త్డే. మా బర్త్డేస్ కూడా ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే మనకి మంత్ 6కి సంబంధించి 6, 16, 26 ఈ 3 డేట్లే ఉంటాయి కదండి. ఆ 3 డేట్లు మా ముగ్గురికి వచ్చినాయి. ఎలా అంటే నాది September 26, మా పాపది May 16, మా హస్బెండ్ది 6. ఇంకోటి ఏంటంటే 6, 16, 26 కదండి. 6 కదా, 6 తర్వాత మనకి 7, 8 ఉంటాయి కదా కామన్ గా నెంబర్స్. అవి కూడా మాకు అలాగే వచ్చినాయి. ఎలా అంటే ఇప్పుడు మా పాపది 16 కదండి. 16 అంటే 1 + 6 ఎంత? 7 కదండి. 7. నాది 26 కదండి. 26 అయితే 2 + 6 ఎంత అవుతుంది? కౌంట్ చేయండి. 8 కదా. అలా మాది 6, 7, 8 అయ్యింది. ఇంకా 6, 16, 26. ఇది కూడా నేను చూడలేదు. మా చిన్నత్తయ్య, మా రిలేటివ్స్ లో కొంతమంది అన్నారు మీ బర్త్డేలో ఒక స్పెషల్ ఉంది, మీరు ఎప్పుడైనా చూసారా, అబ్జర్వ్ చేశారా అని. ఏంటబ్బా అనుకున్నాను. తర్వాత వాళ్ళే చెప్పారండి తర్వాత. అలా అనమాట మా బర్త్డే. మీకు కూడా చాలా స్పెషల్ అనిపిస్తుంది కదా మా బర్త్డే. 6, 16, 26, ఇంకా 6, 7, 8 అంటే నా బర్త్డే, మా అమ్మాయి బర్త్డే 16ని అదే 1 + 6ని చేస్తే ఎంత అవుతుంది? 7 కదండి. నాది 2 + 6 చేస్తే ఎంత? 8 కదా. అలా అనమాట. అది ఒక స్పెషల్గా అనిపిస్తుంది నాకు మా ముగ్గురు బర్త్డేలు. ఇప్పుడైతే నైట్ చూపిస్తాను ఏం తెచ్చుకుని. ఇప్పుడైతే ఇంకా బాదం పప్పులు. మొన్న ఏదో పెద్ద స్వీట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు బాదం బర్ఫీ చేస్తాను కదండి బాదం పప్పులతో, లేవని చెప్పి మళ్ళీ తెచ్చుకున్నాం. ఆ స్వీట్ అయితే బాగానే ఉంది రండి, వేడి మీద అలా అనిపించింది కానీ కొంచెం తర్వాత టేస్ట్ చాలా బాగుంది. ఇవ్వండి బాదం పప్పులు. ఇంకా చూస్తున్నాను కదా, వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, ఇంకా మల్టీగ్రెయిన్ ఆశీర్వాద్ గోధుమ పిండి. ఇంక ఇది తెలుసు కదండి. ఇంకా పేస్ట్. ఇవైతే బొబ్బర్లు ఫస్ట్ టైం తీసుకున్నాను. నేను ఎప్పుడు తీసుకోలేదు. అంటే వీటితో కూడా కర్రీ చేసుకోవచ్చు కదా, మన దగ్గర ఎప్పుడైనా వెజిటబుల్స్ లేనప్పుడు వీటితో కర్రీ చేసుకోవచ్చు కదా అని చెప్పి తెచ్చాను బొబ్బర్లు. చూడండి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇవి కర్రీ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా సూప్స్. ఇవైతే ఇంకా వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకునేవి తీసుకున్నాము. ఇంకా టీ పొడి ఇవన్నీ తీసుకున్నాము. ఇవైతే మనకి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయని చెప్పి ఇవైతే ఎప్పుడు యూజ్ చేస్తాను నేను. అంటున్నాను అనుకోకండి, టిష్యూస్ అంటే మనకి సడన్గా ఒక్కొక్కసారి నేమ్స్ గుర్తురావు కదా, అందుకని అలా అంటున్నాను. ఇవైతే ఇంకా రైస్ మేము ఎప్పుడు
25 kgs తెచ్చుకోము, 5 kgs అలా తెచ్చుకుంటాం. ఎందుకంటే మా హస్బెండ్ అన్నది ఇక్కడ ఉండదు ఎక్కువ, నేను మా పాపే ఉంటాము. మా హస్బెండ్ ఓన్లీ వీక్లీ 3 days ఉంటారు ఇక్కడ. అందుకే ఎక్కువ రైస్ తెచ్చుకున్నా పాడైపోతే పురుగు పట్టేస్తాయేమో అని ఇలా 5 kgs తెచ్చుకుంటాము. అవి అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాము. యాక్చువల్గా అయితే నేను ఇంకా వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ కొర్రలు అవి తీసుకుందాం అనుకుంటున్నాను. నేను అవి యూస్ చేసినంతసేపు చాలా బాగా వెయిట్ అది తగ్గాను. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాము. చాలా వెయిట్ గెయిన్ అయిపోయింది. వెయిట్ గెయిన్లో మెయిన్ నాకు ఫ్రంట్ బ్యాక్ ఎక్కువ వచ్చింది. ఓపెన్గా చెప్పేస్తున్నాను కదా మీతో, పొట్ట బ్యాక్ బాగా పెరిగిపోయింది నాకు. ముందు అవి తగ్గించుకోవాలి. నేను మన హెల్త్ మనమే చూసుకోవాలి కదండి. మనం వెయిట్ గెయిన్ అయిపోవడం వల్ల మనకి మోకాళ్ళ మీద పడిపోయి మనకి మోకాళ్ళు అనేది నొప్పి వస్తాయి. మనమే చేసుకోవాలి. ఎవరు ఏదో అన్నారు అని కాకుండా నాకు నేను అనుకుంటున్నాను. నన్ను ఎవరు ఏమన్నా అనకపోయినా నేను ముందు వెయిట్ తగ్గాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు మీకు కంపల్సరీ చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటి అన్నది. ఇదైతే బెల్లం ఎందుకంటే జున్ను పౌడర్ తీసుకొచ్చారు మా హస్బెండ్ క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు. జున్ను పౌడర్ అది తీసుకొచ్చారు, చూపిస్తాను మీకు. అది కూడా అది చేద్దామని చెప్పి. నెక్స్ట్ ఇంకా పెసలు కూడా మనకి డైట్లో బాగా యూజ్ అవుతాయి కదా, ఇంకా అందుకే పెసలు అది తీసుకున్నాను. ఇంక ఇదైతే మా అమ్మాయి ఫేవరెట్. మొన్న నేను ఇద్దరు వెళ్ళినప్పుడు అడిగింది. ఇంకా ఆ రోజు అమౌంట్ కూడా నేను ఎక్కువ తీసుకోలేదు. అంటే నేను ముందే ఏదో జస్ట్ కొన్ని ఐటమ్స్ కోసమనే అమౌంట్ తక్కువే తీసుకెళ్ళాను. ఇంక ఇవాళ తీసుకున్నాను. ఇంకా మొన్న అడిగింది కదా పాపం అని ఇంక ఇవాళ తీసుకొచ్చాను. మొన్న అయితే ఇవి కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇవి ఏంటనుకుంటున్నారు, సూప్స్, రెడీమేడ్ సూప్స్ ఉంటాయి కదా. మొన్న పాపం ప్యాకేజీలు తెచ్చుకుంది. ఆ రోజు అమౌంట్ సరిపోకి ఇవన్నీ వెనక్కి ఇచ్చేసాను. ఇవి మంచిది కాదులేండి, ఎప్పుడన్నా తాగితే ఓకే పర్వాలేదు, అంతగా మంచిదైతే ఏమి కాదు ఇవి. ఇంకా ఫ్లేవర్స్ అయితే టమాటా, హాట్ అండ్ షోర్ ఇవి తీసుకున్నాను. చూస్తున్నాను ఇదేంటో నాకు తెలియదు, ఫస్ట్ టైం తీసుకున్నాను నేను. పింక్ పాస్తా సాస్ మిక్స్ అంటే నా దగ్గర పాస్తా ఉన్నాయి కదా, ఇది అసలు ప్రిపరేషన్ ఏంటో అనేది తెలియదు. దీన్ని చూడాలి. ఇది చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. అసలు ఇది ఏంటో నాకు తెలియదు. దీని మీదైతే పింక్ పాస్తా సాస్ మిక్స్ అంటే పాస్తాలో మిక్స్ చేసుకోవాలో లేదా వండేటప్పుడు వేయాలో ఏంటో తెలియదు. దీని మీద చదివి నేను అప్పుడు రెడీ చేస్తాను. ఏంటి అనేది చేసినప్పుడు మీకు కంపల్సరీ చూపిస్తాను. ఇంకా ఇవి తీసుకొచ్చాను నేను. ఇది వరకు తెచ్చినప్పుడు చాలాసార్లు కొన్ని ఐటమ్స్ చేశాను దీంతో. చీజ్ మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చాను. ఏమన్నా వెరైటీస్ చేద్దాము మా పాప కోసం. పాపం అసలు తనకి ఏమి పెట్టట్లేదు. బాస్కెట్బాల్కి వెళ్ళిపోయి 7:30కి వస్తుంది. ఇంకేం వెరైటీస్ కానీ ఏమి పెట్టట్లేదు. ఆ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తోటే అయిపోతుంది. అందుకే ఇది కూడా తీసుకున్నాను. చూడాలి వీటితో కూడా ఏమన్నా చేయడానికి. ఇంకైతే ఇప్పుడు మా హస్బెండ్ మార్నింగ్ క్యాంప్ నుంచి ఏం తెచ్చారో చూపిస్తాను రండి. బిల్లు చూస్తున్నారు కదా, నేను చెప్పను. ఇవన్నీ చూసి మీరు గెస్ట్ చేయండి ఎంత అయింది ఏంటి అన్నది. నేను రేపటి బ్లాగ్లో ఎంత అయింది అన్నది పెడతాను. ఎప్పుడు నేను మా హస్బెండ్ ఒక ప్లానింగ్ ప్రకారమే తీసుకుంటాం. ఇంత బడ్జెట్ అనుకుంటాము, ఆ బడ్జెట్ దాటనివ్వము. అలా అయితేనే కదండి మనం కొంచెం సేవింగ్ అది చేయగలుగుతాము. ఆటోమేటిక్గా డీమార్ట్ అంటేనే మనకు అక్కర్లేని వస్తువులు కూడా తీసేసుకుంటాం. అందుకే నేను ముందే ఒక బుక్లో రాసుకుంటాను ఏం కావాలి ఏంటి అన్నది. అవి ఇంకా పిక్ తీసుకుని అవి మాత్రమే తీసుకోవాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటాను నేను మా హస్బెండ్. అలా ఇవి తీసుకున్నాను. మొన్న ఇంకా చెప్పాను కదా మొన్న 800 అయిందని. ఇంకా నేను తీసుకోవాల్సింది ఏంటంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. నాకు తెలిసి డీమార్ట్లోని ఉప్మా నూకలు, ఇడ్లీ నౌక ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. అవి మట్టికి మేము బయటే తీసుకుంటాం, ఎప్పుడు డీమార్ట్లో తెచ్చుకోము. ఎప్పుడైనా తప్పదు అని తెచ్చుకుంటాం తప్ప, లేకపోతే ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇలాంటివన్నీ బయట దగ్గరలో షాపుల్లోనే తీసుకుంటాము. ఓన్లీ ఇలాంటివి అయితేనే తెచ్చుకుంటాం డీమార్ట్ నుంచి. ఇంకొండి ఇదైతే ఖాళీ. ఇంకా వచ్చేటప్పుడు అయితే చెప్పాను కదండి మన మార్కెట్కి వెళ్ళలేదు, డీమార్ట్కి వెళ్ళిపోయామని. ఇంకా వచ్చేటప్పుడు ఇంకొండి కూరగాయలు కూడా తెచ్చుకున్నాం. ఇంక ఇవి కూడా ఏం చూపిస్తాను, ఇంక ఇందులో అందరం తినేవే ఉంటాయి. ఇంకా అవి చూపించట్లేదు. మార్నింగ్ మా హస్బెండ్ క్యాంప్ నుంచి ఏం తెచ్చారో చూపిస్తాను రండి. ఇదిగోండి జుట్టు పౌడర్ కామధేను. నాకు
తెలిసి ఇది ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు. నేనైతే ఇది ఒక 20-30 టైమ్స్ అయినా ఉండుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతైనా మనకి న్యాచురల్ జున్ను టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. కానీ మరి ఏం చేస్తాం, అందరికీ జున్ను పాలు దొరకవు కదండి. ఇంకా మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇది తెచ్చుకుంటాను మేము. ఇది కూడా ఇంచుమించు ఒక 100-80% సేమ్ జున్నులానే ఉంటుంది. ఇది కూడా చేయడం కూడా చాలా ఈజీ. నేను చేసేటప్పుడు చూపిస్తాను మీకు. మా హస్బెండ్స్కి స్వీట్ పిచ్చి కదా, మా ఆయనగారికి అందుకు తెచ్చుకున్నారు ఇది. ఇదిగోండి, ఇవైతే మా వెస్ట్ గోదావరి స్పెషల్. మీ అందరికీ తెలుసు, ఆత్రేయపురం పూతరేకులు అంటారు కదా, అలా మా భీమవరం స్పెషల్ ఇది. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అసలు ఒకసారి తింటే వదలం, అంత బాగుంటాయి. మా హస్బెండ్ మొన్న మా మదర్ వాళ్ళ ఊరు వెళ్ళేది చిన్న పని మీద, అప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. మీరు ఇవి ఏమన్నా బుక్ చేసుకోవాలన్నా కూడా చెప్పండి. ఒకవేళ మీకు ఏమైనా నెంబర్ కావాలి అన్నా కూడా నేను పెడతాను. మీరు ఆల్ ఇండియాలో ఎక్కడున్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి అడ్రస్ అవి చెప్తే మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు. టేస్ట్ అయితే సూపర్. నేను మా ఏరియాలో వాళ్ళకి చూపించాను ఒకసారి, వాళ్ళకి చాలా నచ్చింది. మా పక్కన ఆంటీ కూడా అంతే, అమ్మాయికి సార్ అని పెడతారు కదా, అప్పుడు ఆంటీ గారు అలాగే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే మా కొరియర్ ద్వారా వైజాగ్ పంపించారు. అలా మీరు ఎక్కడున్నా వాళ్ళు కొరియర్ ద్వారా పంపిస్తారు. దీనిపైన నెంబర్ ఉంది, మీకు ఆ నెంబర్ నేను పెడతాను బ్లాగ్లో. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు నెంబర్కి కాల్ చేసి మీ అడ్రస్ క్లియర్గా చెప్తే వాళ్ళు పంపిస్తారు. టేస్ట్ అయితే మీరు అసలు ఏం చూడక్కర్లేదు, నేను బల్ల గుర్తి చెప్తాను, అంత బాగుంటాయి. బెల్లము ఉంటాయి, పంచదార ఉంటాయి, మీకు ఏది కావాలంటే అదే. దీని నిండా బాదం అవన్నీ ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ఓపెన్ చేయలేదండి, ఈసారి తినేటప్పుడు చూపిస్తాను మీకు లోపల అదంతా ఎలా ఉంటుంది అని. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, ఏమీ భయపడక్కర్లేదు. ఇదైతే దీని మీద ఎంఆర్పి 250 రూపీస్ ఉంది. ఇందులో ఎన్ని పీసెస్ ఉంటాయనేది నాకు ఐడియా లేదు. అంతే ఫ్రెండ్స్, నా షాపింగ్ అయితే ఇది. వీటికి ఎంత అయింది ఏంటి అన్నది మీరు కామెంట్లో చెప్పండి, బిల్ ఎంత అయింది ఏంటి అన్నది. అంతే ఫ్రెండ్స్, బాయ్.